హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ చేసుకుందాం. టమాటో రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాండీ పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత బాండీ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి కాగిన తర్వాత 1/2 స్పూను షాజీరా, 1 స్టార్ అనాచి, 1 ఎలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన వాటిలో 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేగిన తర్వాత 1 గుప్పెడన్ని జీడిపప్పులు కూడా వేసి వేపుకోవాలండి. వేగేసిన తర్వాత 2 టమాటోలు ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న దానిలో 1/2 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 అని కాదు, 1 స్పూన్ అని కాదు. 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడరు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి కారం వేసాను. పచ్చిమిరకాయల్లో కారం సరిపోదు కాబట్టి కారం కూడా వేసానండి నేను. కారం కూడా వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పైకి కనిపిస్తుంది. పైకి కనిపించే ఆయిల్లో 2 రెమ్మలు కరివేపాకు వేసాను. కరివేపాకు లాస్ట్లో ఎందుకు వేసానంటే దానికి కలర్ బాగుంటుంది. కరివేపాకు కలరు దాని ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది కాబట్టి రైస్ వేసుకోబోయే ముందు కరివేపాకు వేసాను. కరివేపాకు కాలిన తర్వాత 1 కప్పు రైస్ కూడా వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా టమాటో ప్యూరీ మొత్తం రైస్కి పట్టి మంచి కలర్ కనిపిస్తుంది. ఆ మసాలా అంతా రైస్కి పట్టేసి ఆ టమాటో మొత్తం రైస్కి పట్టిన తర్వాత కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అయితే లేదు మా ఇంట్లో, అందుకే వేయలేదు. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు వీడియో చూసారా లేదా అని తెలుస్తుంది. కామెంట్ చేయండి ప్లీజ్.